హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీలుంటుంది. అసలు సొంత ఊరిలో ఉద్యోగం రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమేమి అర్హతలు ఉంటాయి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 10వ తరగతి అర్హత మీద అయితే మంచి జాబ్ అనేసి కూడా మీరు అనుకోవచ్చు. అలాగే అంగన్వాడీ ఉద్యోగాల గురించి కూడా, ఏఎన్ఎం ఉద్యోగుల గురించి కూడా మీ వద్ద రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. మీ ఒక ఊరు పేరు అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి. మీ ఒక మండలం, ఊరు పేరు కామెంట్ చేస్తే ఏదైనా నోటిఫికేషన్ వస్తే పర్సనల్గా అయితే మీకైతే మెసేజ్ చేయడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే సపరేట్గా మెసేజ్ అనేది కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి, సిఎస్సి గురించి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి ఏది ఉన్నా మనం చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడవచ్చు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి అయితే రావడం జరుగుతుంది. మీరు అనేది ఫామ్ కూడా చూసుకోవచ్చండి. ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆశా వర్కర్ పోస్ట్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అయితే ఉంటుంది. మీరు ఆశా వర్కర్ లో మీరు జాబ్ చేసేది కూడా పెద్దగా ఏముండదు. ఈ యొక్క ఆశా వర్కర్ లో మీరు ఏం వర్క్ చేయాలంటే గర్భిణీ స్త్రీలని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, చిన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయడం, ప్రభుత్వ ఆరోగ్య కార్డులకు సంబంధించిన వాటి గురించి కూడా చెప్పడం, కుటుంబానికి అంటే ఊర్లలో మీరు వెళ్ళేసి చిన్న చిన్న మెడిసిన్స్ అనేది కూడా మీరైతే అక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. పిహెచ్సి, ఏఎన్ఎం, అంగన్వాడీ వీళ్ళకి సంబంధించింది కూడా ఏదైనా మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో పోవాలి. గ్రామంలో ఏమేమి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీనికి ఒక అర్హత చూసుకున్నట్టయితే మనం ఈ మహిళలు మాత్రమే అర్హులు అనేసి కూడా మీరు ఇక్కడ గుర్తించాలి. అభ్యర్థులు కూడా మీ సొంత గ్రామానికి చెందిన వారు అయితేనే అక్కడ తరపు నుంచి మీకు జాబ్స్ అనేది కూడా ఇస్తారు. 25 సంవత్సరాల నుంచి 45 వయసు వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 10వ తరగతి ఒక్కటి చదివి ఉంటే చాలు. మీకు చదవడం, రాయడం, మీరు స్మార్ట్ ఫోన్ లా కూడా ఆ యాప్ ద్వారా కూడా మీకు అప్లికేషన్స్ అనేది సెట్ చేసుకోవడం అయితే రావాలి. కమ్యూనిటీతో మీరు కూడా అంటే ఆ జనాలలో కలిసిపోయి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో అనేది కూడా మీరు తెలుసుకొని అయితే ఉండాలి. చూసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒక మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా స్టాంప్ చేసుకోవాలి. మీ క్యాండిడేట్ ఒక నేమ్, ఫుల్ నేమ్ అనేది కూడా 10th మెమోలో ఉన్న ప్రకారమే ఇక్కడ రాసుకోవాలనేది కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీ ఆధార్ కార్డులో ఒక నేమ్, 10th మెమోలో ఒక నేమ్ ఉంటుంది అనేసి కూడా కంగారు అయితే పడకండి. మీ 10th మెమోలో ఉన్న ప్రకారమే ఇక్కడ అనేది నేమ్ రాసుకోవాలి. అలాగే ఫాదర్ యొక్క నేము లేదా హస్బెండ్ నేము, ఈ 2 నేమ్స్ అనేది కూడా మీరు చూసుకొని రాసుకోవచ్చు. 10th మెమోలో ఏ విధంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ మీరు క్వాలిఫికేషన్, ఇంటర్, 10th ఇంకా అంతకుమించి ఏమైనా చదివి ఉంటాయి, ఎంపీహెచ్ చదివినా, పీజీ చదివినా, డిగ్రీ చదివినా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడైతే మీరు రాసుకోవచ్చు. మీ క్యాస్ట్ సంబంధించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనారిటీ ఏది ఉంటే అదనేది కూడా మీరు రాసుకోవాలి. ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, విధవ, డైవర్స్ తీసుకున్నారా అనే దాని గురించి కూడా అయితే ఇక్కడ మీరు అయితే టిక్ మార్క్ అనేది కూడా చేసుకోవాలి. దీంట్లో ప్రాధాన్యత చూసుకున్నట్టయితే మనం ఒంటరి మహిళలకు అనేది కూడా ముందు స్థానం ఉంటుంది. చిన్నతనంలో భర్త చనిపోయిన వాళ్ళకి ముందు స్థానం ఉంటుంది. వికలాంగులకు అనేది కూడా ముందు స్థానం ఉంటుంది. ఈ విధంగా అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ అడ్రస్ ఉంటుందో ఆ విధంగా అడ్రస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క విలేజ్ ఎక్కడ, మీ విలేజ్ అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. అలాగే ఆధార్ నెంబర్ అనేది రాసుకోవాలి. మీ యొక్క 2 మొబైల్ నెంబర్లు అనేది కూడా రాయాలి. ఎందుకంటే ఒకటి రీచ్ కాకపోయినా ఇంకో నెంబర్ కైనా కాల్ చేస్తారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ తెచ్చుకుంటే ఇంకా మంచిది. నెక్స్ట్ మెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అంటే మీరు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏమన్నా ఇంతకుముందు గతంలో కానీ వర్క్ చేశారా లేదా, ఎస్ ఆర్ నో అనేసి కూడా టైప్ చేయాలి. మీరు ఇక్కడ క్యాండిడేట్ ఒక సిగ్నేచర్ అనేది కూడా పెట్టాలి. దీనికంటూ ఇది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాతనే మనకి ఆ ఎగ్జామ్ సంబంధించింది కూడా మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. మీకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే 50 మార్కులు అయితే ఉంటుంది. డిజిటల్ లిటరేచర్ అంటే ఏంటంటే మీకు ఆ యొక్క యాప్ లో మీరు సెలక్షన్ ప్రాసెస్ చేసుకోవస్తుందా, యాప్ లో ఒత్తడం వస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఇక్కడైతే మీరు చూసుకుంటారు. అలాగే విడో సంబంధించిన వాళ్ళు, మైనర్ చిల్డ్రన్స్ సంబంధించిన వాళ్ళు అంటే మీరు భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లల చిన్నతనంలో భర్త చనిపోయిన వాళ్ళు వాళ్ళనేది కూడా ఇక్కడ తీసుకుంటారనేసి కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు ఇంతకుముందు గతంలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. అవగాహన ఉందా లేదా అనేసి కూడా ఆ విధంగా అయితే ఇంటర్వ్యూ అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి నేను ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉండాలి, 10th మెమో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న పెట్టొచ్చు అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ భర్త చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చు, లేదా డ్రైవర్ విడాకులు తీసుకున్న వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టొచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే గతంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఏమైనా వర్క్ చేశారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీరైతే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ మీరైతే ఇక్కడ ఎస్ఆర్ నో అనేసి కూడా టిక్ మార్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం పోస్టులకు సంబంధించింది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చిత్తూరు ఉంది, పాడేరు ఉంది. పాడేరులో వచ్చేసి
12 పోస్టులు దాకా ఉంది. చిత్తూరులో ఒకటి ఉంది, ఇక్కడ ఒక పోస్ట్ అనేది కూడా ఉన్నది. ఇక్కడ 2 పోస్టులు ఒక సంబంధించింది. నెక్స్ట్ పాడేరులో సంబంధించి 12 పోస్టులు అనేది కూడా వేకెన్సీ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఈ డేట్స్ వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 7వ తారీఖు ఫిబ్రవరి నెల నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు. అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్ అయితే 20వ తారీఖు నుంచి అనేది కూడా అప్లికేషన్ స్టార్టింగ్ అయితే అవుతుంది. మీ పిహెచ్డి పరిధిలో ఉన్నవారు ఎవరైనా వెళ్ళేసి ఈ యొక్క ఫాము ఇవన్నీ తీసుకెళ్ళి మీరు అక్కడైతే మీటింగ్కి అటెండ్ కావాలి. ఈ అన్ని సర్టిఫికేట్స్ అనేది చెప్పినవన్నీ 20వ తారీఖు అనేది వెళ్ళేసి దాని తర్వాత 21వ తారీఖు నుంచి అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వెరిఫికేషన్ రూపంలో అయితే మీకు స్టార్ట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.